హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఈ లేయర్ ఫ్రాక్ అయితే చూస్తున్నారు కదండి. దీనికి గ్యాదరింగ్ ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా నేనైతే చెప్తాను. అలాగే 100 మీటర్ల క్లాత్ ఉన్నా సరే ఈ విధంగా మీరు ఈ గ్యాదరింగ్ అనేది చేసుకున్నారు అంటే చాలా తొందరగా పని అనేది అయిపోతుందండి. అది ఎలానో ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇవైతే 10 మీటర్లు అన్నమాట. అంటే మనకి ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి ఫస్ట్ లేయర్ కోసము 2 మీటర్ల క్లాత్ అనేది పక్కన పెట్టేశాను. మిగతావి ఇవి 10 మీటర్ల క్లాత్ అయితే నేను చూడండి రెండు వైపులు జిగ్జాగ్ చేసి తెప్పించేసాను అనమాట. చూడండి, ఇటువైపు అటువైపు కూడా మొత్తం జిగ్జాగ్ అయితే చేసేసానండి. మొత్తం ఇవి 10 మీటర్లు అనమాట. ఈ 10 మీటర్లు కూడా 5 నిమిషాల్లో మనం గ్యాదరింగ్ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఇప్పుడైతే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ గ్యాదరింగ్ ఫిల్స్ పెట్టుకోవడం కోసము చూడండి, కుట్టును అనేది లూజ్ కుట్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ 2వ పాయింట్లో పెట్టుకుంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. 3వ పాయింట్లో పెట్టుకోవాలి. 4లో పెట్టుకున్నామంటే ఎక్కువ లూజ్ వచ్చేస్తుందండి. కుట్లు అనేవి ఎక్కువ లూజ్ వచ్చింది అంటే మనకి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. గ్యాదరింగ్ అనేది మనకు కావాల్సిన విధంగా రాకుండా కొంచెం ఎక్కువ ముద్దలుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పాదాన్ని చూపిస్తున్నాను కదండి. ఇలా గుండు సూది ఉంటుంది కదా మీ దగ్గర, చూడండి ఇలాంటి గుండు సూది సన్నగా ఉంటుందన్నమాట. ఇలాంటిది ఒకటి తీసుకోండి. లేదు అంటే మీ దగ్గర పిన్ ఉన్నా కూడా చిన్న అంటే పెద్ద సైజు ఉంటుంది, చిన్న సైజు ఉంటుంది, సన్నగా ఉండేది తీసుకొని ఇలా ఈ పాదాన్ని ఈ విధంగా కిందకి అనుకుంటూ ఇక్కడ ఒక గ్యాప్ అయితే వస్తుంది. ఈ గ్యాప్లో ఈ విధంగా పెట్టేసేయండి. చూసారు కదా, ఇలా పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా చిన్న మిషన్లో అయినా పర్లేదండి, ఏ మిషన్లో అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఒక సైడ్ తీసేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచుల క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వదిలేసుకొని ఇక్కడ నుంచి మీరు గ్యాదరింగ్ అనేది పెట్టుకోండి. అయితే ఈ గ్యాదరింగ్ ఫిల్స్ పెట్టుకోవడానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదండి. అక్కడ కుట్టును అనేది అడ్జస్ట్ చేశారు కదా, ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. ఈ రెండే మీరు చేయవలసింది. తర్వాత మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు ఫాస్ట్గా కుట్టినా స్లోగా కుట్టినా, మీరు స్లోగా కుట్టారంటే కొంచెం ఒక 10 నిమిషాలు పడుతుంది. లేదు ఫాస్ట్గా కుట్టేస్తే నాకైతే 5 నిమిషాల్లో ఈ 10 మీటర్ల క్లాత్ మొత్తం కూడా అయిపోయిందనమాట. చూడండి, ఇలా రావాలన్నమాట మనకి గ్యాదరింగ్ అనేది. అప్పుడే మనము ఫస్ట్ లేయరు సెకండ్ లేయర్ అలా పెట్టేటప్పుడు క్లాత్ అనేది సరిపోతుంది. లేదు కొంచెము లూజ్ కుట్టు ఎక్కువ పెట్టేసామంటే కొంచెం దగ్గరగా ముద్దలుగా వచ్చేసి క్లాత్ అనేది సరిపోదు. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి సరిపోతుంది, థర్డ్ లేయర్కి వచ్చేసరికి సరిపోదు అనమాట. నేను చెప్పేది అర్థమైంది కదండి మీకు. అయితే నాకైతే ఇది నేను షార్ట్ వీడియో పెట్టానండి. అయితే చాలామంది ఫుల్ వీడియో కటింగ్ పెట్టండి, స్టిచ్చింగ్ పెట్టండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే పెట్టున్నానండి. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. బ్లాక్ కలర్లో ఒక ఫ్రాకు, అలాగే లైట్ పింక్లో ఒక ఫ్రాక్ అయితే నేను కుట్టి స్టిచ్చింగ్ మొత్తం అంటే కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా నేను పెట్టాను. 2 వీడియోలు ఉన్నాయండి, ఒకటి కాదు. మీరు కొంచెం చూసి అంటే మన ఛానల్లో చూసి మీకు కావాలి అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇదైతే నేను బాగుంది కదా అనుకొని ఈ ఫిల్స్ అయితే వేరే మోడల్లో కూడా ఎలా పెట్టాలో అనేది నేను చూపించాను. దీంట్లో 2-3 రకాలుగా పెట్టుకోవచ్చండి. అందుకని ఇదైతే తొందరగా పని అయిపోతుంది అనుకొని మీకు తెలియాలని నేను ఇంకొక వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మా అబ్బాయి అయితే నాకు అమ్మ ఎలా అమ్మ పెట్టేస్తున్నావు, ఇలా ఎలా అవుతుంది, ఎక్కడ నేర్చుకున్నావు అని విచిత్రంగా అడుగుతున్నాడు. అలా ఉంటుందన్నమాట. ఇంత క్లాత్ అంత తొందరగా అయిపోయిందా అని కూడా అడుగుతున్నాడు వాడు. ఓకేనండి, ఈ విధంగా అయితే మీరు చాలా సింపుల్గా 100 మీటర్ల క్లాత్ అయినా సరే విసుగు లేకుండా తొందరగా పెట్టేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా పెట్టాలి. అయితే నేను చెప్పాను కదండి, ముఖ్యంగా మీరు ఎక్కువ లూజ్ కుట్ అనేది పెట్టుకోకండి. దగ్గరగా వచ్చేస్తుంది, చాలా దగ్గరగా ముద్దలుగా వచ్చేసి మీకు క్లాత్ అస్సలు సరిపోదు. మళ్ళీ ఇలా లేయర్స్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. తర్వాత చూడండి, ఫస్ట్ లేయరు ఫిల్స్ పెట్టి అటాచ్ చేస్తున్నాను కదా, దానిపైన పెట్టి సెకండ్ లేయరు థర్డ్ లేయరు అటాచ్ చేసేయడమే. ఓకేనా అండి, ఇలా అన్నమాట. అయితే కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా అవసరం అండి. లైక్ అయితే చేయకుండా వెళ్ళకండి. లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి.